వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. తెలంగాణ వ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కాయి. ఉప ఎన్నిక హైదరాబాద్ లో జరుగుతున్నా దీని ప్రభావం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో మొదటి 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. అంతేకాదు హైదరాబాద్కు అనేక కంపెనీలు తీసుకొచ్చి రాజధానిని ప్రపంచ నగరంగా తీర్చిదిద్దేందుకు ఎంతో కృషి చేసింది. సాగర తీరంలో సచివాలయం, తెలంగాణ కోసం ప్రాణాలు త్యాగం చేసిన వారికి గుర్తుగా అమరవీరుల స్తూపం, రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. నగరంలో మెట్రోను ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం రాజధాని పరిధిలో అనేక ఫ్లైఓవర్లను కూడా ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టింది. అయితే 2023 వరకు గాంధీ భవన్లో కుర్చీల కోసం కొట్లాడుకున్న కాంగ్రెస్ నేతలు ఎన్నికలకు ముందు అధిష్టానం ఆదేశంతో అలర్ట్ అయ్యారు. పైకి కలిసినట్లుగా కనిపించిన ఒకరంటే ఒకరికి పడేది కాదు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉండి పార్టీని ముందుకు నడిపించారు. రాష్ట్రంతో కార్యకర్తలా పనిచేసిన ఆయన గత ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చారు. దీంతో రాష్ట్ర ప్రజల చూపు మొత్తం కూడా రేవంత్ రెడ్డి వైపే పడింది. పార్టీ కోసం తాను చేసిన త్యాగం ఎక్కడా పోలేదు. ఆయన శ్రమను గుర్తించిన అధిష్టానం రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కోసం సీనియర్ల నుండి ఒత్తిడి వచ్చిన రేవంత్కే పగ్గాలను అప్పగించింది. రేవంత్ రెడ్డికి గతంలో ఎమ్మెల్యేగా తప్ప మంత్రిగా చేసిన అనుభవం కూడా లేదు. దీంతో ఆయన పాలన ఎలా కొనసాగిస్తాడు? కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగుతాయా లేదా అని రాజకీయ వర్గాలలో పెద్ద చర్చే మొదలైంది. కానీ రేవంత్ రెడ్డి వీటికి ఫుల్ స్టాప్ పెట్టారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్నీ కూడా కొనసాగుతాయని మీడియా వేదికగా ప్రకటించడంతో దీనిపై సందిగ్ధతకు తెరపడింది. గతంలో రైతులకు ఏడాదికి 2 సార్లు రైతు బంధు నిధులు విడుదలయ్యేవి. దీంతో పాటుగా ఎరువుల కొరత ఉన్నా ఇంతలా సమస్యలైతే లేవు. అంతేకాకుండా ఎన్నికల హామీలలో భాగంగా పేద యువతుల పెళ్లిళ్లకు 1,00,000 రూపాయలతో పాటుగా తులం బంగారం, వృద్ధులు, దివ్యాంగుల పెన్షన్ల పెంపు, ధరణి స్థానంలో తెచ్చిన భూభారతి, ఉచిత బస్సు, అర్హులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ పథకాలలో కొన్ని అమలవుతున్నా అవి పూర్తి స్థాయిలో ప్రజలకు అందకపోవడంతో రేవంత్ రెడ్డిపై రాష్ట్ర ప్రజానికంలో వ్యతిరేకత మొదలైంది. ముఖ్యంగా యూరియా కోసం రైతులు ఎండా వాన అనే తేడా లేకుండా క్యూ లైన్స్ లో నిల్చోవడం రేవంత్ రెడ్డి పాలనకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణంలో మహిళల మధ్య ఘర్షణ మొదలైంది. అంతేకాకుండా కాంగ్రెస్ వస్తే రైతులు యూరియా కోసం క్యూలో నిల్చోవలసి వస్తుందని గతంలో కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇదంతా ఇలా ఉంటే రేవంత్ రెడ్డి హైదరాబాద్లో హైడ్రాను తీసుకొచ్చి అనుమతి లేకుండా కట్టిన కట్టడాలను కూల్చివేస్తున్నారు. ఆ కట్టడాలలో సగానికి పైగా నివాసం ఉంటున్న వారు పేదవాళ్లే కావడంతో రేవంత్ రెడ్డికి పెద్ద మైనస్ గా మారింది. దీంతో బీఆర్ఎస్ దీన్ని సద్వినియోగం చేసుకుంటుంది. మాదాపూర్, కుకట్పల్లి, మియాపూర్ లాంటి ప్రాంతాలలో హైడ్రా భవనాలు కూల్చివేసింది. దీంతో హైదరాబాద్ లో సైతం రేవంత్ సర్కారుకు వ్యతిరేకత పెరిగింది. కాగా ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో ఓటర్లు 4,13,40 మంది ఉన్నారు. వీరిలో మహిళలు 1,90,000 మంది ఉండగా పురుష ఓటర్లు 2,08,000 మంది ఉన్నారు. రేవంత్ పాలనపై వీరిలో ఎలాంటి ఆలోచన ఉంది అనే దానిపై సర్వత్రా కూడా చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ గెలవబోదని గ్రామ స్థాయిలో వృద్ధులు, యువకులు అంటున్నారు. నగరంలో హైడ్రా రాజ్యాంగం అమలులో ఉన్న నేపథ్యంలో జూబ్లీహిల్స్ ప్రజానికం ఎటువైపు మొగ్గుతారు అనేది రాష్ట్ర రాజకీయాలలో చర్చ జోరుగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే మాత్రం హైడ్రాను తమ ఇంటికి ఆహ్వానించినట్లే అవుతుంది అంటున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ విజయం సాధిస్తే రేవంత్ రెడ్డికి బ్రేక్ పడ్డట్లే అని, రానున్న రోజుల్లో బీఆర్ఎస్దే అధికారమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నగరం నడిబొడ్డున జెండా ఎగరవేసేది ఎవరో తెలియాలంటే నవంబర్ 14 వరకు ఆగాల్సిందే.